ఇప్పుడు స్లీపింగ్ పీరియడ్. Cannot be so rude and mean to my girls. శ్రీముఖి గ్యారేజ్ ఇక్కడ కామెడీ జరగబడను, అందరు నమ్మబడను. అది ప్రూవ్ చేయడానికి ముందుగా వచ్చేస్తుంది నా శ్రీముఖి గ్యారేజ్ నుంచి. Let me call upon లావణ్య. సూయా 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 అతాయత పుట్టే సావే అనసూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టే సావే అనసూయా. Hi, welcome to Padas Paltu Bindas. నానా ఫిట్సా? మా సౌమ్యం సందర్భం నీకెందుకు? దానికోసమే మేము వెయిటింగ్. రవి అన్న, నేను ఈ రోజు మీ అబ్బాయిలే టార్గెట్ చేసుకున్నా. చెయ్యి, అట్లనే కామెడీ వస్తాయేమో చూద్దాం. అబ్బాయిలకి జిమ్ అనగానే ఎక్కడ లేని హుషారు వస్తుంది. చాలు అంకుల్స్ వస్తారు ఫస్ట్ జిమ్ కి. పక్కన ఆంటీ వచ్చిందా లేదా, ఈ పక్కన ఆంటీ శ్రీముఖి వచ్చిందా లే. శ్రీముఖి అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఏ పీకినవుతి, నోరు మూసుకో. నువ్వు నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు రవి టీం, రవి శ్రీమంత్. నాకు శ్రీముఖి గ్యారేజ్ వద్దు, ఏమద్దు. అటు ఇటు వస్తున్నారు, నాకే పెడుతున్నారు. ఏం అవసరం లేదు. ప్లీజ్ రాక అంటారు ప్లాస్టిక్ కవరింగ్ అని. ఎలా నేను ఆ ప్లేస్ నుండి ఇప్పటివరకు షో వదిలేసి వెళ్ళిపోయింది, కానీ మా శ్రీముఖి అయితే నా పక్కన వచ్చి నిల్చుంది. ఇంత అందంగా కూడా కూర్చుంటావా అక్క పక్కకి? మంట పెడుతుంది బంగారం. దాకా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి శ్రీముఖి సారీ అని చెప్పు. దాని తర్వాత వస్తుంది శ్రీముఖి పరచు పిల్ల, శ్రీముఖి అందమైన అమ్మాయి అని అబద్ధాలు ఎంతైనా సరే కానీ చెప్పు. అప్పుడు శ్రీముఖి అక్క ఇస్ ద బెస్ట్. సరిపోలే, గట్టిగా చెప్పు, ప్రపంచం మొత్తం వినేలా చెప్పు. దాచెల్లి ప్లీజ్. నెక్స్ట్ నా బిడ్డ అంటదేమో నేను చూస్తా. మాట మార్చవు కదా అసలు. వస్తున్నా ఏమనకు మళ్ళీ. ఓకే చెల్లి, ఓకే. ప్రూవ్ అయిపోయింది. ఆడపిల్లలు చూడండి, అవసరానికి మాట మారుస్తారు. జిమ్ కి అంకుల్స్, అబ్బాయిలు, ముసలోళ్ళు, తాగుబోతులు, తిరగబోతులు అందరూ వస్తారు. ఫస్ట్ వచ్చేది మన తాగుబోతులు అన్నమాట. అమ్మాయిలా? తాగుబోతులు వస్తారు. ఎట్లుంటది అంటే అక్కడ డంబుల్స్ కనిపిస్తాయి, వాడికి దాంతో ఏం చేయాలో అర్థం కాదు. శ్రీముఖి వస్తుంది, అరే అరే డంబుల్స్ రా, బట్ అట్లా కాదా. ఎవరు డంబుల్సే. ఊర్లలో మనకి చెక్కలు పట్టుకొని ఆడుకుంటారు. ఈడు తాగుపోతాడా, మెంటల్ హాస్పిటల్ పార్క్ పోయి పిచ్చోడా? తర్వాత మన ముసలోడు అక్కడ వెళ్ళి జిమ్ చేస్తుంటే మన అమ్మాయిలు ఊరుకోరు కదా, అన్ని మనకే తెలిసినట్టు బిల్డప్లు ఇస్తుంటారు. పక్కకు పోయి తాత తాత గట్ల కాదే గిట్ల లేపాలి అనగానే మన తాగుబోతాడు వచ్చి అన్ని మూసుకురాడు. గాడేం లేపుతాడు, రాగేపరాదు, నేను లేపుతా. డంబుల్స్. తర్వాత మన అబ్బాయిలు వస్తారు, వాళ్ళకి లవర్స్ తో ఫోన్లు మాట్లాడాలి, ఇంట్లో టైం దొరకదు. జిమ్ కి వస్తారు, ఖాళీ ఇయర్ ఫోన్స్ పెడతారు. బేబీ చెప్పు ఏం చేస్తున్నావు అనగానే మన శ్రీముఖి కోచ్ వస్తుంది. ఏం చేస్తున్నారు నువ్వు ఇడా? నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? అక్కడ లెగ్ ప్రెస్ మిషన్ ఉంది, అక్కడ పోయి అది జైరా అన్న. నాకు అదేందో ఎట్లా యూజ్ చేస్తారో తెలుస్తలే, నువ్వు వచ్చి చెప్దుదా. అరే లెగ్ ప్రెస్ మిషన్ రా, ఎల్లురా. సరే పోతున్నా. లెగ్ ప్రెస్ మిషన్ రా అంటే లెగ్ ఒత్తుకొనుడు కాదురా. తర్వాత మన రవి లాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకి అసలు జిమ్ అంటే ఏందో తెలియదు, ఏదో ట్రై చేస్తాడు. జిమ్ కోచ్ ని అడగాలంటేనేమో యాటిట్యూడ్, బలుపు, అడగరు. వెళ్తారు, దొరికింది ఏదో ఒకటి చేసేస్తారు. ఈడ పడితే ఇట్లే పోతారు. పాపం జిమ్ లో ఏం చేయాలో కూడా తెలియదు ఇట్లాంటి రవి అంకుల్స్ కి. అంకుల్ చూడు బేబీ, నాకు ప్రామిస్ చేయి నన్ను అంకుల్ అంటావని అనవని. అంకుల్ అనను అని చెప్పు అందరు ముంగట. అంకుల్ అనను. అదే అంకుల్ అనొద్దు, పెద్ద నాన్న అనాలి. తర్వాత జిమ్ కి మన శ్రీముఖి అక్క వస్తుంది. అక్కకి జిమ్ కి పార్క్ కి తేడా తెలియదు పాపం. పార్క్ లో నవ్వుల ఆసనాలు వేస్తా ఉంటారు. ఇందాక చెల్లి అన్నావు, ఇప్పుడు మళ్ళీ అక్క అన్నావు. నాకు పార్క్ కి ఇంకా జిమ్ కి తేడా తెలియదు.
నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా నీ చిక్కులు నీవు ఎవ్వరూ విడిపించరుగా చెల్లి రా చెల్లి, మోకాల మీద కూర్చొని సారీ చెప్పు. సారీ చెల్లి ఇదా. ఓకే, నాకు ఇక్కడనే బాగుంది, చేసుకో. తర్వాత శ్రీముఖి వచ్చింది జిమ్ కి. ఆసనాలు వేస్తా ఉంటారు పార్క్ లో ఒక్కొక్కసారి. దగ్గర నుంచి ఏనుగుని చూడాలనుకున్నారు కదా, ఇగో వారు నన్ను ఏనుగు అన్నాడే. ఏనుగుని ఏనుగే అంటారు. రమ్య, మన ఇలాకాలకి వెళ్ళిపోమను. నీ పని అయిపోయింది, వెళ్ళిపో. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. శ్రీముఖి వచ్చి ఆసనాలు చేస్తుంది అనమాట. జిమ్ కోచ్ రవి వచ్చి, అమ్మా తల్లి నువ్వు చేయాల్సింది అవి పార్క్ లో, ఇక్కడ కాదు, అర్థం చేసుకో. లేదు సార్, నేను ఇట్లనే చేస్తాను, నాకు ఆసనాలు ఇట్లనే వచ్చు. నేనైతే పోతాను, ఎట్లా భరిస్తున్నా అర్థం కాదు కానీ నేనైతే ఈ పాటికి చచ్చిపోతుండే. ఇంకోసారి చేయవా? తక్ చేస్తే నా మీద ఒట్టు. చేయకపోతే నేను చచ్చినట్టు. నేను ముఖ్యమా వాడు ముఖ్యమా డిసైడ్ చేసుకో. నేను ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, డిసైడ్ చెయ్యి. నాకు ఇద్దరు వద్దు. ఊరుకో హృదయమా